నీవు ప్రేమించే వారిని దహన బలిగా అర్పించాలి. అర్థమవుతుందా? నీవు ప్రేమించేది ఏదైతుందో అది బలిపీఠం మీద పెట్టాలి. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నీ హృదయంలో ఏ ప్రేమ ఎక్కువ ఉంది? నీ హృదయంలో దేని మీద ఆశ ఉంది? నీవు దేని గురించి ఆలోచిస్తున్నావు? దేని గురించి ధ్యానం కలిగి ఉన్నావు? దేని మీద కోరిక కలిగి ఉన్నావు? అధికమైన ప్రేమ దేని మీద ఉంది? ఒకవేళ అబ్రాహాము ఇస్సాకు మీద ప్రేమ కలిగి ఉన్నట్టుగా నీవు నేను కూడా దేని మీదనైనా, అనగా దేవుని కంటే ఎక్కువగా దేని మీదనైతే ప్రేమ ఉందో దానిని ఏం చేయాలంటే బలిపీఠం మీద పెట్టాలా. అర్థమవుతుందా? బలిపీఠం మీద పెట్టాలి. ఆ బలిపీఠం మీద పెట్టబడినప్పుడు ఆ బలిపీఠం మీద ఏం జరుగుతుందనంటే, ఆ బలిపీఠం మీద పెట్టబడింది అది వధించబడుతుంది. ఆ బలిపీఠం మీద పెట్టబడింది అది కాల్చబడుతుంది. బలిపీఠం మీద పెట్టబడింది బూడిద చేయబడుతుంది. అనగా నీవు దేని మీదనైతే ప్రేమ పెంచుకున్నావో అది ఏం చేయబడాలి? నరకబడాలి. నువ్వు దేని మీద ప్రేమ పెంచుకున్నావో అది వధించబడాలి. నువ్వు దేని మీద ప్రేమ పెంచుకున్నావో అది అగ్ని చేత కాల్చబడాలి. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు విషయంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతం మీద ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. ఏం చేయాలట? దహన బలి అర్పించాలి. దహనము అంటే అర్థం ఏంటంటే కాల్చుట అని అర్థం. నీ జీవితంలో దేని మీద ప్రేమ ఉందో అది కాల్చబడాలి.